మనకి టెట్‌లో 1, 2 మార్కులొస్తాయి. జాగ్రత్తగా విని నేర్చుకోండి. లాటానుప్రాస అర్థ అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదముంటే హల్లుల జంట ప్రక్క ప్రక్కనే రావడం. కమలాక్షి నర్చించు కరములు కరములు. ఇక్కడేంటి తాత్పర్యంలో భేదం ఉంది. అంటే కమలాక్షిని అర్చించేవే చేతులు, మిగతావి కావు అని అర్థం. తాత్పర్యంలో భేదం వచ్చింది. అమ్మ చేతి వంట వంట అంటే అమ్మ అమ్మ తయారు చేసిన వంటే వంట అంటే చాలా బాగుంది, మిగతావి కాదు అంటే తాత్పర్యంలో భేదము. ఓకే, నెక్స్ట్ అత్యనుప్రాస అలంకారం అంటే పద్యంలో కానీ వాక్యంలో కానీ గేయాల్లో కానీ చివర వచ్చే ప్రాస. చూడండి ఇక్కడ గుర్రపు కళ్ళెం హారతి పళ్ళెం తలుపు గొళ్ళెం చివర వచ్చింది ప్రాస. ప్రాస అంటే ఏం చెప్పాను, రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ఇక్కడ చూడండి రెండవ అక్షరం అంతా ఒకేలా ఉన్నాయి కదా. నెక్స్ట్ కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ముక్త పదగ్రస్త అలంకారం అంటే విడిచిన పదాన్ని మరలా గ్రహించడం. చూడండి ఇక్కడ గోదారి గట్టు గట్టి మీద చెట్టు చెట్టు మీద పిట్ట పిట్ట మనసులో ఏమున్నట్టు అంటే గట్టును మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రారంభించాం. చివర చెట్టు వచ్చింది, మళ్ళీ చెట్టుతో ప్రారంభించాం. పిట్ట మళ్ళీ ఆ పిట్టతో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఏ అలంకారం అంటారు, ముక్తపదగ్రస్త అలంకారం అంటారు. టెట్లో కంపల్సరీ 1, 2 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.